టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఇవాళ కూడా స్పీకర్ తమ్మినేని సమక్షంలో హాజరు కాలేదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు కరణం బలరాం, అద్దాలగిరి, వల్లభనేని వంశీలను హాజరు కావాలని ఇప్పటివరకు 3 సార్లు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ ఎదుట విచారణకు హాజరై వాసుపల్లి గణేష్ ఓసారి వివరణ ఇచ్చారు. ఇప్పుడు మిగతా వారి విచారణ సందిగ్ధంలో పడిపోయింది. రెబెల్స్ పై ఫిర్యాదు చేసిన టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా ఇవాళ హాజరు కావాల్సి ఉంది. అయితే రెబెల్స్ వస్తున్నారని తెలిస్తే తాను వస్తానని బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు ఈ రోజు హాజరైన పరిస్థితి హాజరు కాలేదు. 3 సార్లు నోటీసులు జారీ చేసిన ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాని కరణం బలరాం, అద్దాలగిరి, వల్లభనేని వంశీ ముగ్గురు కూడా స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. స్పీకర్ ఎదుట విచారణకు గతంలో ఒకసారి మాత్రం వాసుపల్లి గణేష్ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే మాత్రం హాజరయ్యారు. ఆయన హాజరై విచారణకు తన అభిప్రాయం తెలియజేశారు. రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ విప్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హాజరు కావాలని స్పీకర్ చెప్పారు. అయితే డోలా బాల వీరాంజనేయ స్వామి మాత్రం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరైతే సమాచారం ఇవ్వండి, వెంటనే తాను కూడా వస్తానని చెప్పి స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో దీంతో నేడు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ రోజు స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. అదే టైంలో ఈ ఉదయం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను కూడా రావాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి ముగ్గురిని కూడా ఉండవల్లి శ్రీదేవి, అద్దాలగిరి నలుగురిలో ముగ్గురిని రావాల్సిందిగా లేఖలు పంపించారు. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి విచారణ పూర్తయిన నేపథ్యంలో ఆయన అవసరం లేదు, మిగతా ముగ్గురు కూడా ఖచ్చితంగా రావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా వారు ముగ్గురు కూడా నేడు వేర్వేరు కారణాలతో రాలేకపోయారు. ఇదే సమయంలో వారు ఏదైతే చీఫ్ విప్ ప్రసాద్ రాజు సమర్పించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాల విషయంలో వారు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఏదైతే వీడియో అదేవిధంగా ఫోటోగ్రఫీలు సమర్పించారో వాటిని అథెంటికేషన్ తెలియజేస్తూ సంబంధిత సంస్థ లేఖ కూడా తమకు ఇప్పించాలి, దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దానిపైన తమ అభిప్రాయం తెలియజేస్తామని కూడా ఒక లేఖ స్పీకర్ కార్యాలయానికి పంపించినట్టుగా తెలుస్తోంది. কিন্তু ఈ రోజు విచారణకు పిలవగా అటు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ ఇటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి గాని హాజరు కాలేదు. కేవలం ప్రసాద్ రాజు మాత్రం వచ్చి పదే కావాలనే విచారణకు హాజరు కాకుండా వాయిదాలు వేస్తున్నారని చెప్పేసి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పైన ప్రసాద్ రాజు మాత్రం మాట్లాడడం జరిగింది. సత్య, అయితే మరోసారి విచారణకి పిలిచే నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా స్పీకర్ కార్యాలయం? ఈ రోజు వేరు కారణాలతో రాలేదు కనుక ఆ కారణాలన్నీ కూడా అధ్యయనం చేసి మరొక డేట్ ను స్పీకర్ కార్యాలయం చెప్పే అవకాశం ఉంది. ఈ రోజు అటు రాజ్యసభకు సంబంధించినటువంటి ఫైనల్ డే కూడా అవడంతో కేవలం రాజ్యసభ వ్యవహారం మీదే ఈ మొత్తం వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి స్పీకర్ దీని మీద రాజ్యసభ కోసమే అటు టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని చెబుతూ ఉన్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి. దీంతో ఈ రాజ్యసభ ఎన్నికల తుది గడువు ఈ రోజుతో, అంటే నామినేషన్స్ తుది గడువు ఈ రోజుతో పూర్తవుతున్న నేపథ్యంలో స్పీకర్ ఈ 8 మంది మీద చర్యలు తీసుకుంటారా లేదా రాజ్యసభ ఎన్నికల వ్యవహారం మీద ఈ అంశాలు తెర మీద తెచ్చారు కాబట్టి మరికొంత సమయం ఇచ్చి ఈ ఇష్యూని పొడిగిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ సత్య, థాంక్స్ ఫర్ ద అప్డేట్.